యమభటుల్ని చూసిన వెంటనే ఇతను భయపడ్డాడు. భయపడి తన 10వ పిల్లవాడు, ఆడుకుంటున్నటువంటి పిల్లవాడు, దగ్గరలో ఉండే పిల్లవాడు, అతన్ని గట్టిగా నారాయణ అని పిలిచాడు. ఇంతే చేశాడు, నారాయణ అని పిలిచాడు. ఆ పిల్లవాడంటే ఇతనికి చాలా ఇష్టం. కొంచెం లేక లేక అంటే వయస్సు మీరిన తర్వాత కలిగిన పిల్లవాడు కాబట్టో ఏదో ముద్దు చాలా ఎక్కువ. అందుకని ఆ పిల్లవాడినే తలుచుకుని నారాయణ అని గట్టిగా అరిచాడు. ఇతను ఇలా అరిచాడో లేదో, ఎక్కడి నుంచి వచ్చారో దబదబదబా విష్ణుదూతలు వచ్చారు. విష్ణుదూతలు వచ్చి యమదూతల్ని పక్కకి పొమ్మన్నారు. మీరు ఇతన్ని తీసుకెళ్ళటానికి వీల్లేదు అని గట్టిగా చెప్పారు. యమదూతలు ఇంకా చేసేదేమీ లేక వాళ్ళతో కాసేపు ఏదో వాదిద్దామని చూసి అది గెలవలేక ఆ అజామిళుడిని అక్కడ వదిలేసి వాళ్ళ దారిని వెళ్ళిపోయారు. యమధర్మరాజుకి కంప్లైంట్ చేద్దామనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అజామిళుడేమో విష్ణుదూతలకి